హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ పాస్తా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేనైతే కప్పు పాస్తా తీసుకున్నాను. ఏ షేప్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే కప్పు తీసుకున్నాను. ముందుగా వాటర్ పెట్టేసుకొని అందులోకి సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఈ హాట్ వాటర్లోకి మనం ఇప్పుడు పాస్తా యాడ్ చేస్తున్నాము. మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఉడికిపోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఒక 5 minutes ఉడికిపోతే సరిపోతుంది. చూద్దాం. ఓకే, ఈ విధంగా వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇందులోకి మనం కొంచెం బటర్ కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవి అంటుకోకుండా బటర్ యాడ్ చేస్తే ఇవి విడివిడిగా ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. మనం ముందుగా కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని వెల్లుల్లి తరుగు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఒక స్పూను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ కూడా యాడ్ చేసుకుందాం. మన ఇష్టం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. క్యాప్సికము అండ్ టమాటో మన ఇష్టం. ఏ వెజిటబుల్స్ కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ సాల్ట్, కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేద్దాం. అదేవిధంగా మనకి ఇష్టమైన మ్యాగీ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మ్యాగీ మసాలా కొంచెం యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇది కూడా యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో మనం పాస్తా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కూరగాయలు ఉడక అవసరం లేదు, కొంచెం లైట్గా మగ్గిపోతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా కొంచెం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఈ విధంగా రెడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. వేడివేడిగా ఎగ్ పాస్తా రెడీ అయినట్టే ఫ్రెండ్స్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హాస్ని స్మార్ట్ కిచెన్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, బాయ్.